జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ఈరోజు కీలక అప్డేట్ రానుంది. సో ఎన్నికల కమిషన్ ఈరోజు బీహార్ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ఒక కీలక వార్త చెప్పే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో దాదాపుగా 30 నుంచి 45 రోజుల్లో ఈ ప్రక్రియ అనేది పూర్తవుతుంది. సో మాక్సిమం నవంబర్ వరకు ఎన్నికలు పూర్తయ్యే చాయిసెస్ ఉంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో గందరగోళంలో ఉన్నారు. సో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వస్తే ఇటు ఆల్రెడీ ఇక్కడ స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికల కోడ్ కూడా ఏసీ పెట్టడం అనేది జరిగింది. సో మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు తేదీ మాత్రం, ఎందుకంటే ఇది సెంట్రల్ నుంచి వచ్చేది కాబట్టి స్థానిక సంస్థలు అనేది స్టేట్ వైజ్ గా ఉంటుంది కాబట్టి మరి దాన్ని అయితే జూబ్లీహిల్స్ అయితే ఎవరు ఆపలేరు కాబట్టి ఆల్రెడీ బీఆర్ఎస్ తరఫున మాగంటి సునీతకి ఇవ్వడం అనేది జరిగింది. సో నేడో రేపు బీజేపీ క్యాండిడేట్ కూడా డిక్లేర్ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ఈ రోజు 6 గంటలకి కీలక అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. సో 30 నుంచి 45 రోజుల్లో మాత్రం ఈ ప్రక్రియ కంప్లీట్ అవుతుంది. ఇప్పటికీ ఈసీకి ఓటర్ జాబితా సంబంధించి కూడా అన్ని డీటెయిల్స్ కూడా సమర్పించడం అనేది జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మరి జూబ్లీహిల్స్ బరిలో కాంగ్రెస్ ఆల్రెడీ ఒక 3 పేర్లని ప్రపోజ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అందులో అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు, నవీన్ కుమార్ యాదవ్ కావచ్చు, తర్వాత ఇక్కడ బొంతు రామ్మోహన్ కావచ్చు, తర్వాత సిఎన్ రెడ్డి కావచ్చు, రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి. 4 పేర్లలో మరి అంజన్ కుమార్ యాదవ్ పేరు వెళ్ళిందా లేదో కానీ ఇక్కడ బొంతు రామ్మోహన్ అలాగే నవీన్ యాదవ్, సిఎన్ రెడ్డి పేర్లు కీలకంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి భారతీయ జనతా పార్టీలో పద్మ గారు కావచ్చు, అలాగే కీర్తి, అలాగే లంకాల దీపక్ రెడ్డి గతంలో కూడా పోటీ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా ఒక 3-4 పేర్లు కూడా భారతీయ జనతా పార్టీ ప్రపోజల్లో పెట్టింది. సో నేడు జూబ్లీహిల్స్ సంబంధించి ఉప ఎన్నికకు సంబంధించి ఈసీ కీలక అప్డేట్ చేయనుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ 3 పార్టీలో గెలుపు ఎవరిదని మీరు భావిస్తున్నారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.